నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేట్ని చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉందంటే, మున్సిపల్ ఎలక్షన్ లోపల ఎక్కువ మున్సిపాలిటీలు మేము గెలిచినామని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. ఇవాళ ఈ ఎలక్షన్ లోపల 116 సీట్లు జరిగితే 15 సీట్లను స్ట్రైట్గా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుచుకుంది. 39 సీట్లలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఒక హంగ్ వాతావరణం ఏర్పడింది. వాటిని హంగ్ అని చూపిస్తుంది. 39 సీట్లను హంగ్ మున్సిపాలిటీలుగా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తూ ఉంది. అక్కడ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను తీసుకొచ్చి ఎక్స్ అఫీసియో మెంబర్లుగా నమోదు చేసేసి వాళ్ళ ఓట్లు వేపించి కొన్ని ప్రలోభాల ప్రకారం కోట్ల రూపాయలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను అదేవిధంగా కౌన్సిల్ను కొనేటువంటి ప్రయత్నానికి తెరలేపింది. కానీ ఉద్యమ పార్టీలో గెలిచినటువంటి మన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా చెక్కు చెదరకుండా కొన్ని చోట్ల బెదిరింపులకు, కొన్ని చోట్ల ఒక 4-5 మున్సిపాలిటీలు అయింది. కానీ ప్రధానంగా తీసుకుంటే వరంగల్ జిల్లాలో ఒక వర్ధన్నపేటలో కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. కానీ తొర్రూరు, మహబూబాద్, కేసముద్రం ఇటువంటి చోట్ల, జనగామ ఇటువంటి చోట్ల లోపల ప్రలోభాలకు లొంగలేదు. ముఖ్యంగా తొర్రూరులో చూసుకుంటే ఈ యొక్క ఝాన్సీ రెడ్డి, యశస్విన్ రెడ్డి వీళ్ళు ఇక ఒక పరాకాష్ఠ తీసుకుపోయారు. 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని క్లిస్టల్ క్లియర్ మెజార్టీ వచ్చిన తర్వాత మీకు 7 వచ్చినాయి, మాకు 9 వచ్చినాయి, అంటే 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి. గెలిచిన తర్వాత క్లిస్టల్ క్లియర్ కనపడతా ఉంది మున్సిపల్ సీటు బీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఏం చేశారు, ఎక్స్ఎఫ్యూ మెంబర్గా యశస్విన్ రెడ్డికి ఒక ఓటు వేసేటువంటి ఆస్కారం ఉన్నమాట వాస్తవమే. అయినా కూడా ఇంకొక సీటు మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. ఇక్కడ కడియం కావ్య గారిని, వరంగల్ ఎంపీ కడియం కావ్యని తీసుకొచ్చేసి ఇక్కడ ఎక్స్ఎఫ్యూ మెంబర్గా ఆక్రమంగా నమోదు చేయించారు. యాక్చువల్గా 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ 2025లో తను ఎక్స్ అఫీసియో మెంబర్గా నమోదు చేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీసియో మెంబర్గా ఉన్నటువంటి కడియం కార్య గారికి మన తొర్రూరు లోపల మరొకసారి ఎక్స్ అఫీసియో మెంబర్గా నమోదు చేసుకునే ఆస్కారమే లేదు. ఇది మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం. అది ఈ రోజు ఎమర్జెన్సీ మోషన్ కింద కోర్టులోకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మనకు ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే యాక్ట్ అది అంటే ఎవరైనా ఒక్కసారి ఎక్స్ అఫీసియో మెంబర్గా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ లేదా ఒక కార్పొరేషన్లో కనుక నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళ టర్మ్ మొత్తం 5 సంవత్సరాల వాళ్ళ ఎంపీ కాలం లోపల ఎమ్మెల్యే కాలం లోపల అక్కడే ఉండాలి. మళ్ళీ ఇంకొక మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అది మన యాక్ట్ క్లిస్టల్ క్లియర్ చెప్తా ఉంది. అది ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా కూడా అనైతిక విలువలకు పాల్పడుతూ ప్రలోభాల పర్వానికి తెరలేపి ఇట్లాంటి అనైతిక చర్యలు. ఎందుకంటే కడియం కావ్య గారు ఏమి మంచి చదువుకున్నటువంటి ఒక డాక్టర్. ఆమె ఎంత నైతికంగా ఉండాలి, ఆమె కొందరికి ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళ నాన్న నడిచిన మార్గంలో వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క పదవీకాంక్షతోని చూడండి, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో దూకి ఎంత చండాలమైన రాజకీయం చేస్తా ఉంటే వరంగల్ జిల్లాలో మనం చూస్తున్నాం. అటువంటి కడియం శ్రీహరికి కూతురైనటువంటి కడియం కావ్య ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఇప్పటికైనా మీరు రివ్యూ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది ఇవాళ హిస్టరీ, ఇది ఇట్లా నమోదైపోతుంది. ఎప్పటికి కూడా మీకు ఇది ఒక మాయన మచ్చగా ఉంటుంది. మీరు ఇప్పటికైనా రివ్యూ చేసుకొని మీరు బ్యాక్ గండి. పద్ధతి కాదు అది. ఎందుకంటే ఆ ఝాన్సీ వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ యొక్క క్యారెక్టర్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఝాన్సీ మొదటి నుంచి కూడా డబ్బు పెట్టి దేన్నైనా కొనొచ్చు అనేటువంటి ఒక జిజ్ఞాస ఉన్నటువంటి మనిషి. ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్న ఎమ్మెల్యే టికెట్ల విషయం లోపల నాకు ఝాన్సీకి ఇద్దరికి ఫైట్ అయినప్పుడు కూడా అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఈ తమిళనాడు నుంచి వచ్చినటువంటి అక్కడ సిఎల్పి లీడర్కు గోల్డ్ కాయిన్స్ 10 అతను టేబుల్ మీద పెట్టి నాకు టికెట్ ఇవ్వాలని చెప్తే ఆయన గెట్ అవుట్ అని చెప్పాడు. ఎందుకంటే అతను చాలా కరడుగట్టే కాంగ్రెస్ వాది. ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ గారు, నువ్వు నన్ను గణాలని చూస్తున్నావని. అంటే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అతనికి తమిళనాడులో మంచి పేరుంది, కాంగ్రెస్ లీడర్ అయినా నేను చెప్తున్నా. ఇటువంటి ఈ యొక్క విదేశీయురాలైనటువంటి ఝాన్సీ వచ్చేసి ఇట్లాంటి చండాలమైన పనులు చేయడంలో సిద్ధహస్త్రాలైన. అందుకే ఆమె సొంత ఊర్లో కూడా ఆమెను చిత్కరించారు. చర్లపాలెంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా తొర్రూరులో ఇవాళ గడ్డి పెట్టిర్రు. నీ రాజకీయం ఇక్కడ వద్దని చెప్పేసి ఓడిచ్చినా కూడా ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా ఇక రాజకీయాలకి ఇంత నా సొంత ప్రాంతంలోనే నన్ను ఇంత చిత్కరించారని చెప్పేసి ఆమె మానుకోవాలి. కానీ ఇంకా ఈ ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ ఉంది. దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఈ చేసేటువంటి అనైతిక చర్యలు రాబోయే రోజుల లోపల మిమ్మల్ని పుట్టగతులు కొన్ని చేస్తాయి. యశస్విన్ రెడ్డి గారు, మీరు ఒక యంగ్ లీడరు, మీరైనా కూడా విచక్షణతో ప్రవర్తించండి. ఇలాంటి కార్యక్రమం చేయొద్దు. మీరు గెలిచారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు 5 సంవత్సరాలు ఉంటారు. మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇలా తొర్రూరులో
మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మీరు ఆ ఫెసిలిటేట్ చేయండి. అంతే తప్ప ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడద్దు, చరిత్రహీనురాలుగా మిగిలిపోవద్దని నేను పాలకుర్తి ఎమ్మెల్యే కూడా విన్నవించుకుంటున్నా. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది పాలకుర్తి నియోజకవర్గం. అందుకే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. అటు పక్కన పాలకుర్తి నియోజకవర్గం వర్ధనపేటలో కూడా బ్రహ్మాండంగా దయాకర్ రావు గారి మాటని వర్ధనపేటలో మెజార్టీ ఇచ్చారు, తొర్రులో ఇచ్చారు, మహబూబాద్లో ఇట్లా ఉమ్మడి జిల్లా లోపల తనదైన ఆ యొక్క ముద్ర వేసుకున్నారు. దయన్న నాయకత్వం లోపల ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తొర్రులో గెలిచిన కౌన్సిలర్లంతా కూడా ముక్త కంఠంతో మేము ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, మేము మారమని చెప్పారు. ఇది మంచి శుభపరిణామం. ఈ నైతిక విలువలు ఉండాలి, ఇట్లాగే కొనసాగాలి. కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ మున్సిపల్ చైర్మన్ మనం కలుసుకోబోతున్నాం. జై తెలంగాణ, మీ తిరుపతి రెడ్డి.